ఓకేనండి. మరి శని ప్రభావం ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు కదండి, అంటే అందరికీ ఒకే రకంగా మంత్రం కానీ రత్నం కానీ యంత్రం కానీ ఒకే రకంగా ఉంటుందా, వివిధ రకాలుగా ఉంటుందంటారా? చక్కగా చెప్పారు, మంచి ప్రశ్న వేశారండి. ఒక్కొక్కరికి ఒక రకమైన మంత్రం ఉంటుందండి, జాతకరీత్యా ఉంటుంది. ఇందాక మనం దీపారాధన వెంకటేశ్వర స్వామి గురించి చెప్పి ఉన్నాం. ఇప్పుడు ఆ సంకట విమోచనం కూడా కొంత జరగాలి అంటే పూర్వజన్మలో సుకృతం వల్ల ఈ జన్మలో ఇటువంటి స్థితి ఏర్పడింది, శని యొక్క ప్రభావం కనబడుతోంది. ఇలా కనబడడం సంకట విమోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికే అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకెం వద రామదూత కృపాసిందో మత్కారి సాధే ప్రభు అన్నాడు. అంటే ఏది సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు ఆ చిరంజీవి అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి. కాబట్టి 3 యుగాలలో ఉన్నవాడు వాడు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే సంకట విమోచన జరుగుతుంది అని అంటారనమాట. అంచేత ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఆంజనేయ స్వామి యొక్క శనివారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైతే తైలాభిషేకం చేస్తూ చక్కగా ఆంజనేయ స్వామికి ఈ మధ్య హైదరాబాద్లో వాళ్ళని మనం చూస్తాం, కుంకుమతో చక్కగా అల్లుతుంటారు, నీట్గా చక్కగా చేస్తుంటారు. ఆ విధంగా చేయడం కానీ, ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆరాధన చేయడం కానీ, లేదా ఒక దీక్షగా చేయడం కానీ చేయగలిగినప్పుడు కొంత సంకట విమోచనం జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా శనీశ్వరుడి ప్రభావం వలన ఒక వెంకటేశ్వర స్వామి వారిని, ఒక ఆంజనేయ స్వామి వారిని వీళ్ళిద్దరినో జాతకరీత్యా ఎవరిని చక్కగా చేస్తే బాగుంటుందని చెప్పే విధానమే మన జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. వాడిని చూసి వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్తుంటాం. అదేవిధంగా ఒక్కొక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం కూడా చేయమని చెప్తుంటాం. అదేవిధంగా గురుమంత్ర సాధన చేయమని చెప్తుంటాం. ఈ విధంగా జాతకంలో ఉన్న గ్రహస్థితిగతులు బట్టే ఏ మంత్రాన్ని కానీ ఏ రత్నాన్ని కానీ ఈ శనిపీడం తగ్గించడానికి పెట్టుకోవాలి, చదవాలని చెప్పడమే మా యొక్క విశిష్టత అన్నమాట. ఆ విధంగా తెలుసుకుని అది నిత్యం చేసుకోగలిగితే మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పడం. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు భిక్షం అండి, విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు 4వ నెల 1979 అండి, మధ్యాహ్నం 3 గంటల నుంచి. మరొకసారి చెప్పండి. 3వ తారీఖు 4వ నెల 1979. 1979. ఏ సమయంలో పుట్టారు? మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యకాలం. ఓకేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక సమస్యలు 2 బాధలు బాగున్నాయి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మీది ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అయిందండి, మిథున రాశి అయింది. మీరు చెప్పిన సమయానుసారం చూసుకుంటే ప్రస్తుతానికి 2011 నుండి శని మహారదశ నడుస్తుంది. అందులో అంతర్దశ శని పీడనం నడుస్తుంది. చూడండి, మనం ఇవాళ అనుకున్న శని మహారదశ శని గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం, వచ్చిన వాళ్ళు కూడా అటువంటి పీడనం కనబడుతుంది. లగ్నం చూస్తే మీరు చెప్పిన సమయానుసారం చూస్తే సింహలగ్నం అయింది. సింహలగ్నానికి అధిపతి రవి, వాడికి శనికి పడదు, నడుస్తుంది శని మహారదశ. సో డెఫినెట్గా శని మహాదశ వల్ల ప్రభావం అనేది సంపూర్ణంగా మీ మీద కనబడుతోందండి. ఇది 2011 మార్చి నుండి ఇదే పరిస్థితి ఉంది. మీకు 2014 మార్చి వరకు 3 సంవత్సరాల 4 రోజులు ఇదే ప్రభావం ఉంటుందండి. అంటే వచ్చే సంవత్సరం మార్చి తర్వాత కొంత యోగం కనబడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేయాలంటే నిత్యము సూర్య ఆరాధన. ఈ తాపీ మైస్త్రీ పనులు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు సూర్యోదయ కాలం నుండి సూర్యాస్త సమయం మధ్యలోనే వాళ్ళ వ్యాపారం నడుస్తుంది. అంటే సూర్యుని మీద ఆధారపడి వాళ్ళ వ్యాపారం నడుస్తుంటారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఏ లేట్లైనా కూర్చొని జాతకం చెప్పచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఉన్నాం అనుకోండి, రాత్రి 2 గంటలు కూడా జాబ్ చేయొచ్చు. కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యాస్త మధ్యలో చేయగలిగిన అవకాశం ఉంటుంది. అంటే సూర్యుడిని ఖచ్చితంగా భగవంతుడిగా భావించి ఆయన యొక్క నమస్కారాలు కానీ, ఆయన యొక్క అష్టోత్తరం కానీ చదవడం చాలా అవసరం పడుతుందన్నమాట. అదేవిధంగా మీరు కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కెంపును ఒక రత్నం కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో కూడా కొంత యోగము, ఆర్థిక సమస్యలు బయటపడడం ఇవన్నీ జరిగే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.